కేసీఆర్ నగర్ కాలనీ రామాయణపేటకు సంబంధించిన ముగ్గురు అబ్బాయిలు తప్పిపోయారన్న సమాచారం మాకు 7వ తారీఖు మార్నింగ్ తెలిసింది. దీంట్లో ధనుష్ అనే అబ్బాయి వాళ్ళ మదర్ అయినటువంటి అశ్విని గారు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మేరకు ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ముగ్గురు అబ్బాయిలు ధనుష్, మనోజ్ అండ్ సమీర్ అని చెప్పేసి ముగ్గురు కూడా కేసీఆర్ నగర్ కాలనీలో ఉంటారు. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసేసి దాని తగ్గట్టుగానే మేము ఒక 3 టీమ్గా డివైడ్ అయిపోయి సీసీటీవీ కెమెరాస్ అన్ని చెక్ చేశాము. అబ్బాయి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు ఏంటని దానిపైన ఈ కోణంలో అన్ని రకాలుగా మనం వెరిఫై చేయగా సీసీటీవీ కెమెరాలో మాకు రామాయణపేట దగ్గర నుంచి ముగ్గురు అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను కనపడ్డారు. అంటే దాని ప్రకారం వాళ్ళంతా వాళ్ళు ఎక్కడ వేయాలనుకున్నాము. అన్ని సీసీటీవీ కెమెరా అప్ టు తూప్రాన్ వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధంగా చెక్ చేశాము. అందులో భాగంగా ఈరోజు మిడ్ నైట్ టైంలో 12:30 ఆ టైంలో కామారెడ్డి దగ్గర వాళ్ళు ఉన్నారని తెలిసి మేము ఇక్కడ తీసుకొని వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కన్ఫర్మ్ చేశాము. తర్వాత మాకు తెలిసిన విషయం అవుతుందంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా దానికంటే ముందు రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు రోజు మన రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ పోతున్నప్పుడు ఎక్కి దిగటం లాగా చేస్తుంటే అదే విలేజ్ సంబంధించి ఒక రాజు అనే క్యాంటీన్ అక్కడ రన్ చేస్తున్న రైల్వే స్టేషన్ దగ్గర రాజు అనే పర్సన్ వాళ్ళకి భయపెట్టి చెప్తాడు, అరే బాబు ఇలా ఎక్కడం వల్ల మీకు ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనగానే ఈ విషయం మీ పేరెంట్స్ కూడా చెప్తామని చెప్పేసి అనేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంటికి వచ్చేస్తారు. అతను రాజు అనే వ్యక్తి సాయంత్రం నైట్ 8:30 ఆ టైంలో జయకిషన్ మన కేసీఆర్ నగర్ కాలనీకి వచ్చేసి వాళ్ళకి చెప్తా వాళ్ళ పేరెంట్స్ మీ పిల్లలు ఈ విధంగా తిరుగుతున్నారమ్మా, ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఇబ్బంది అవుతారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని కొడతారు అన్న భయంతో వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియపరుస్తున్నది ఏమనగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నప్పుడు కూడా మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అనే దానిపైన మీకు పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు జరిగిన విషయంలో మనం అందరం కూడా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇంకేమైనా జరిగింది, కిడ్నాపింగ్ అయిన ఆలోచన కోణం అందరం అనుకున్నాము. ఆ పిల్లలు దొరకడం వల్ల మనందరం కూడా ప్రశాంతంగా ఉన్నాము. కాబట్టి వాళ్ళ పేరెంట్స్కు మరియు ఇతర పిల్లల పేరెంట్స్ కూడా తెలియపరుస్తుంది ఏమనుకుంటా, దయచేసి మీరందరూ కూడా మీ పిల్లల పైన పర్యవేక్షణ లేకపోతే ఇటువంటి విషయాలు జరుగుతాయి. ఒకవేళ స్కూల్కి వెళ్ళిన అబ్బాయి స్కూల్కి వెళ్ళాడా లేడా అని చెప్పేసి తీసుకున్నట్టయితే వాడు స్కూల్కి పోవట్లేదు, ఆ రోజు మాత్రమే కాబట్టి మధ్యలో చాలా రోజులు స్కూల్కి వెళ్ళకుండా కూడా ఉండిపోతున్నారట. కాబట్టి దయచేసి మీ అందరికీ మా పోలీస్ వారి విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క పిల్లల పైన ప్రత్యేక శ్రద్ధ వహించండి అంటే వాళ్ళ స్కూల్కి పోయిన అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, కాలేజీకి పోయిన అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, టయానికి ఇంటికి వస్తున్నారు రావట్లేదా, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనే ఆలోచన మీరు ఉన్నట్లయితే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాము. మరి ఇంకోసారి రిక్వెస్ట్ చేసి దయచేసి చెప్తున్నాను, మీరు అందరూ ఉండవలసి కోరుచున్నాము.